అంటే ఎవరో ఒకరు, ఆయన కాదు ఎవరో ఒకరు చేయిస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి. 2024 జూలై వరకు అయితే అవకాశం ఉండదు, తర్వాత చెప్పలేం. ఓకే, ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు. అది ఆయన వ్యక్తిగతమైన అంశం, అది వ్యక్తిగతమైన అంశం. నేను దాన్ని రాజకీయంగా చూడట్లే. అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం, ఆయన ఇష్టం అది. సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు. మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో, ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ 2024 జూన్ లోపు అయితే లేవు, జూన్ తర్వాత ఉన్నాయి. ఓకే, మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత, అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన. ఆయనకు చెప్పేటోడు లేడు ఫస్ట్. అసలు ఆయనకు చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనవారు చెప్పాడు, చిరంజీవి గారు. ఆస్కు రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు, అయిపోయింది, కథం. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవ్వరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్ అయితే? పనిష్మెంటే కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో, బిడ్డల మీద ప్రేమతోనో, జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి? భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెళ్ళాం చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు, పెళ్ళాం కూడా నీ మాటి నాన్న పో అంటది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలి. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాం, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఓడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే, నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్. ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ, ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేరే చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మనదానిక మన జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు, నన్ను ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిర్రు. ఏమని చేసిర్రు? జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే, నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి చిట్టీలు చింపి ఎగిరేసినోన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు? కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి, ఆయనకు తిరుగులేదమ్మా. ఆయనకు సినిమాలలో తిరుగులేదు, రాజకీయమే కష్టం. ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాలో 100కో 200 ఊహించుకో, సూపర్, తిరుగులేదు. రైట్.
రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా? ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. కొడాలి నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్. చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది. పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్, మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు, రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 2024 లోపు వస్తే, ఎలక్షన్ లోపు, షార్ట్ పీరియడ్ ఉంది అయినా. లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవ్వరు ఇంకా. ఓకే. సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్. మినిస్ట్రీ ఇవ్వరా, టికెట్ ఇవ్వరా? మినిస్ట్రీ ఇవ్వరు. టికెట్ ఇచ్చినా మినిస్ట్రీ ఇవ్వరు. ఇంకా ఆమె ఎమ్మెల్యేకే పరిమితం. ఇంకా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంటే ఆయన సీఎం అయిన తర్వాత మిగతా మంత్రులకు సంబంధించి, ఇప్పుడు మీకు తెలుసు ముందు నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు మహిళా సీతక్క అండ్ ఉత్తమ్, బట్టి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, బట్టి, ఉత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఓడిపోయారు. లేదు అవకాశం లేదు. వివేక్ బ్రదర్స్, ఉత్తమ్ బ్రదర్స్, మన వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి జూపాలి కృష్ణారావు, సో వీళ్ళు మినిస్టర్లు అవుతారు. కొంతమందిని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. అంటే ఐ మీన్ ప్రొఫెషన్కి అతీతంగా మాట్లాడుకున్నప్పుడు నిత్యం ప్రజలతో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉంటారు, మాస్ లీడర్స్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు. పార్టీ అధికారంలో లేనప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గారు. జాతకం. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాలేదని చెప్పి వేరే పార్టీలో పోయిన పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంకా ఘోరం కదా. అవును. ఆల్రెడీ 10 ఏళ్ల నుండి పార్టీకి దూరంగా ఉన్నారు, పదవికి దూరంగా ఉన్నారు, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ టీఆర్ఎస్లకో బీజేపీలకో పోయారు. ఇవాళ మళ్ళీ 10 ఏళ్ళు, రేపు మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ కూడా కాంగ్రెసే వస్తుంది తెలంగాణలో. అవునా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో ఇది అందుకనే అంటున్నాం, పదే చెప్పేది ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మన నిర్ణయమే మన జాతకము. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే లైఫ్ బాగుంటుంది. నువ్వు అనొచ్చు జాతకం బాగుంటే నిర్ణయాలు బాగానే తీసుకుంటారు కదా అని. 88% జాతకము, 12% నిర్ణయాలు. ఆ 12% నిర్ణయాలు చక్కగా తీసుకుంటే చాలు. ఓకే, అంతే. రైట్. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించాలి. బీజేపీలో బండి సంజయ్ గారు, ఈటెల గారు, అఫ్కోర్స్ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ అరవింద్ గారు. ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉత్తము, కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళంతా, రేవంత్ రెడ్డి గారు ఎంపీలుగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా బరిలోకి గెలిచారు. బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీ బరిలో. ధర్మపురి అరవింద్, అలాగే బండి సంజయ్, ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా అండ్ రఘునందర్ గారు ఎమ్మెల్యేగా, ఇలా ఫేస్ ఆఫ్ ద బీజేపీ పార్టీ మొత్తం ఓటమించి అవి చూసింది ఈ ఎన్నికల్లో. ఎలా చూడాలంటారు? అంటే ఒక రకంగా బీజేపీయే కాంగ్రెస్ని గెలిపించి అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ పార్టీలోనేమో ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి, ఇక్కడ ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవని పరిస్థితి. జాతకాలే ఇండివిజువల్గా. బీజేపీలో కూడా రాజాసింగ్ గారు గెలవలేదా? ఇప్పుడు కామారెడ్డిలో 12వ 13వ రౌండ్ నుండి పుంజుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు గెలవలేదా? సో ఇట్ ఈస్ మిరాకిల్. జాతకమే చెప్తున్నా కదా. జాతకం బాగుంటే మీకు పదవి అనేది చిక్కుతుంది, రాజయోగం. లేకపోతే మిస్ అవుతారు. ఓకే. నిర్ణయాలు తీసుకోలేదా? రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలకు పోయి టక్న యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరి వాళ్ళ గెలవలేదా? ఇక్కడ డబ్బు ప్రభావం లేదంటారా? డబ్బు ప్రభావం లేదు అసలు. డబ్బు పబ్లిక్ వెరీ షార్ప్. అసలు పబ్లిక్ని పిచ్చోళ్ళు అనుకుంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. పబ్లిక్ ఎవరు ఓటేయాలి, ఎవరికి ఏమేయాలి అని దే ఆర్ డిసైడెడ్. మనం ఎవరిచ్చిన డబ్బులు తీసుకుంటారు.
ఊర్లలో డబ్బులు తీసుకుంటారు, ఇవ్వకపోతే తిట్టి మరీ లాక్కుంటారు. కానీ ఎవరికి వేయాలనో డిసైడెడ్. లీడరు పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారుతుంది అనుకుంటే తప్పు. ఎప్పుడు క్యాడర్ ఫిక్స్ అయి ఉంటుంది. లీడరే కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎప్పుడే, కానీ క్యాడర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరికి ఓట్లు వేయాలి అనేది క్యాడర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్యాడర్ని ఎప్పుడు తిట్టొద్దు, పబ్లిక్ని కూడా ఎప్పుడు తిట్టొద్దు. పబ్లిక్ క్లారిటీతో ఉంటారు. ఓకే, బీజేపీ విషయానికి వస్తే ఒకసారి ఆ పార్టీకి సంబంధించి గతం ఒక్కసారి చూద్దాం. ప్రెసిడెంట్గా బండి సంజయ్ గారిని తీసేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింపతి రేజ్ అయింది. ఆయన అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలా తక్కువ ఆధిక్యంతో ఆయన రోజు ఓడిపోయిన పరిస్థితి. ఎలా చూస్తారంటారు? అంటే పార్టీ మీద ఇంప్రెషన్ అక్కడ పడిందా, వ్యక్తిగతంగా ఆయన? లేదు, ఆయనకు కన్యా రాశి, ఆయనకు జాతకంలో కారాగారవాసం ఉండే, జైలు పోయించారు, డౌన్ఫాల్ ఉండే, డౌన్ఫాల్ అయింది. సో ఆయనకు జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతున్నాయి. ఆయనకు 2023 జనవరి నుండి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సో మనమే మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం, రాకెట్ లాగా వెళ్ళిన బండి సంజయ్ రాకెట్ లాగానే పడిపోతారు అని మనం లాస్ట్ ఇయర్లో మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. అదే జరిగింది. ఆయన ఒకటేసారి టక్కున గాలి నుండి, ఆకాశంలో నుండి కిందికి పడ్డారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆయనకున్న చరిష్మా ఇంకా తగ్గినట్టే. ఇంకా ఫ్యూచర్లో కష్టం. ఇంకా ఆయన చరిష్మా రాదు, అయిపోయింది. డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ అనేది కష్టమే. ఇప్పుడు రేపు బీజేపీలో గెలిచిన వాళ్ళు కానీ, కాంగ్రెస్లో మన టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎంతమంది మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు అనేది, అసలు ఎంతమంది ఉంటారు ఆ పార్టీలలో అనేది ఇట్ ఈస్ $1 మిలియన్ క్వశ్చన్. బట్ ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చే వాళ్ళకి ప్రయారిటీస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? విజయశాంతి గారు చాలా చివరి నిమిషంలో వచ్చారు. ఆమెకు ఉంటుంది ప్రయారిటీ అనేది. ఆమె కంటెస్టెంట్ కాదు, ఆమె ఎంపీగా పోతుంది రేపు పొద్దున. సో వీళ్ళంతా ఎంపీ క్యాండిడేట్లు, వాళ్ళకి రేపు పొద్దున అవకాశం ఉంటుంది. కానీ నేను మాట్లాడేది లీడర్లు వేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు పోతే మంచిదే కదా, అన్అఫీషియల్గా ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆంధ్రాలో వల్లభనేని వంశీలాగా. సో అట్లా ఉంటే ఉండొచ్చు, అన్అఫీషియల్గానే పార్టీలో కంటిన్యూ అవుతూ అట్లా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1 2 3 4 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలుస్తున్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కట్టుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారి జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇబ్బందులు. ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు, ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002 2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది, అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం, ముందస్తు ఎన్నికమింగ్ టు ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్.
గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఏ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు,
వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.